ఓం నమో భగవతే దక్షిణామూర్తియే నమో నమః. పరమాత్మ స్వరూపులైన గురువులకు పెద్దలకు నమస్కరిస్తూ ఈరోజు ఒక మంచి మాట చెప్పుకుందాం. అది ఏమిటి అంటే, ఒక ఆశ్రమంలో గురువును తన శిష్యుడు అడిగాడ. ఏమనంటే, గురువుగారు, ప్రతి మనిషి కూడా పుట్టినప్పుడు ఎంతో మంచిగా ఉన్నట్లుగా ఉంటుంది. ఆ తర్వాత వారి యొక్క ఆలోచనలు పద్ధతులు అన్నీ కూడా మారుతూ ఉన్నాయి. అలా మారడానికి గల కారణం ఏమిటి అని అడిగాడు. అడిగితే ఆ గురువుగారు ఈ విధంగా చెప్తున్నాడు ఆ శిష్యునికి. ఏమిటి అంటే, జీవితం ఎప్పుడూ తెల్లగాయితం లాంటిది. ఆ తెల్లగాయితం మీద మనం రాసేటటువంటి ధర్మాలు ఏవైతే ఉంటాయో, అక్షరాలు ఏవైతే ఉంటాయో, వాటిని బట్టి ఆ కాగితానికి విలువ వస్తుంటుంది. భూమి కానీ ఇల్లు కానీ కొనుగోలు చేసేటప్పుడు ఆ కొనుగోలు చేసినటువంటి అక్షరాలు దాని మీద పడినప్పుడు వాటికి, ఆ భూమికి కానీ వాటికి ఉన్నటువంటి విలువ ఎంతైతే ఉంటుందో ఆ కాగితానికి అంత విలువ ఉంటుంది, అంత జాగ్రత్తగా ఉంచడానికి కారణమవుతుంది. అదేవిధంగా తను ఒక కోట్లకు వారసుడైనప్పుడు ఆ కాగితం మీద రాసేటటువంటి ఆ అక్షరాలను బట్టి ఆ వారసత్వం ఆ కాగితం వల్ల అతనికి లభిస్తుంది. కాబట్టి ఆ కాగితానికి ఎంతో విలువ ఇచ్చి దాచిపెడుతూ ఉంటుంటారు. అదేవిధంగా తను ఒక మిక్చర్ బండి దగ్గర ఉన్నప్పుడు ఆ కాగితం మీద మిక్చర్ పెట్టి ఇచ్చినప్పుడు తను తిని ఆ తర్వాత చేయి తుడుచుకొని ఆ కాగితాన్ని చెత్తబుట్టలో వేస్తుంటారు. అదేవిధంగా మనిషి కూడా పుట్టిన కాడి నుంచి పెరిగే లోపల తను తిరిగేటటువంటి విధానము సమాజంలో ఏ విధంగా తిరుగుతాడో దాన్ని బట్టి తనకు అలవాట్లు వస్తుంటాయి. ఆ తర్వాత తను తినేటటువంటి ఆహార పదార్థాల వల్ల తను ఆ విధంగా మారడానికి గల కారణాలు అవుతుంటాయి. సాత్విక ఆహారం తీసుకున్న వాళ్ళు సజ్జనుడు అవుతారు. అదేవిధంగా సాత్విక ఆహారం తీసుకోకుండా ఉన్నప్పుడు తను మమకారాలన్నీ పోగొట్టుకొని, ఆత్మాభిమానాలన్నీ పోగొట్టుకొని, తను చేసేటటువంటి తినేటటువంటి తాగేటటువంటి పదార్థాలు వల్ల అతను చెడిపోయి తను సావాసం కూడా చెడ్డవారితో చేసినందువల్ల తన అలవాట్లన్నీ మారిపోయి ఆ తర్వాత సమాజానికి తను పనికి రాకుండా పోతాడు. సాత్వికంగా ఉన్నవాడు సమాజానికి పనికి వస్తాడని చెప్పాడట. స్వస్తి సరేజన సుఖినో భవంతు. కనుక ప్రతి మనిషి కూడా సాత్వికంగా ఉండాలి. ఆ తర్వాత సమాజంలో మంచి పేరు తెచ్చుకోవాలి. సాత్విక ఆహారాన్ని తీసుకోవాలి. ఎప్పుడైతే ఆ విధంగా తీసుకుంటాడో సమాజంలో మంచి పేరును పొందుతారని తెలియజేస్తుంది. స్వస్తి సర్వే జనా సుఖినో భవంతు.